రక్తము పరిశుద్ధ. ఆ గుళ్ళో నుంచి వస్తుంది. ఈ గుళ్ళో దెయ్యాలు కూడా వదిలిస్తారు. అయితే వాళ్ళ రక్తాన్ని వాళ్ళ దేవతకి బలిస్తున్నారు. వాళ్ళ పాపాలు నరుని రక్తమైన దెయ్యములను పాలునా. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది, నిర్దోషమైనది నిష్కలంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులలో దూతలలో రానే కానిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే ప్రతి పాపం నుంచి కడిగితే. ఏ నరుడు రక్తం ద్వారా పాపాలు పోవు. ఈ దరువు ఏడాదనున్నారా? ఇప్పుడు చూడండి ఏడాది. ఆ దరు ఆ గుళ్ళో నుంచి వస్తుంది. ఈ గుళ్ళో దెయ్యాలు కూడా వదిలిస్తారు. అయితే మేము ఈరోజు ఈ గుడి ఎదురు పనిచేస్తాను. వీళ్ళు పొద్దుటాంచి ఈ గుడి దగ్గర మేక రక్తాన్ని కోళ్ళ రక్తాన్ని వాళ్ళ దేవతకి బలిస్తున్నారు, వాళ్ళ పాపాలు పోవాలని. అయితే నాకు గుర్తొచ్చింది శాలేమన్న రాసిన పాట, ఏ నరుని రక్తం ద్వారా పాపాలు పోవాలి, ఒక యేసు రక్తం ద్వారానే మన పాపాలైన మన దోషమైన కడిగి వేస్తుందని నాకు ఆ పాట గుర్తొచ్చి ఆ పాట పాడడం జరిగింది ఫ్రెండ్స్.